హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నేహల్. యెస్. సార్, ఇప్పుడు కొంతమంది పోర్ట్‌ఫోలియోస్‌లో చాలా ఫండ్స్ అనేది అలొకేషన్ చేసుకున్నారు. ఈవెన్ నేను రీసెంట్ నాకు ఒక కాల్ వచ్చింది. 25 ఫండ్స్ ఉన్నాయి. సో, అలాంటోళ్ళేంటంటే రిటర్న్స్ ఎక్కువొచ్చిద్ది. ఇంకోటేంటంటే ఎక్కువ ఫండ్స్ ఉంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చిద్దని అనుకుంటారు. సో, అది దానివల్ల యూజా? లేకపోతే యూజ్‌లెస్సా? అన్ని ఫండ్స్ పెట్టుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అది యూజ్‌లెస్ అయితే, సో, మనం పోర్ట్‌ఫోలియోలో ఎన్ని ఫండ్స్ ఉండాలి? అండ్ నెక్స్ట్ ఇప్పుడు నార్మల్‌గా మనం ఎలా క్లీనప్ చేసుకోవాలి? వెరీ ఇంపార్టెంట్ క్వెషన్, ఎస్పెషల్లీ ఈ టైంలో, ఈ జనరేషన్ కూడా. ఏమవుతుందంటే ఫస్ట్ ఈ ఒక పోర్ట్‌ఫోలియోలో 20, 25 ఫండ్లు అనేది చాలామంది బిల్డ్ చేసేవాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎవరంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఉండేవాళ్ళు, ఆ ఫీచర్ ఉన్నవాళ్ళు. ఫోమో. ఫోమో ఉన్నవాళ్ళు. ఏ ఫండ్ కొత్తగా వచ్చి ఒక టీవీలోనో, ఒక యూట్యూబ్ వీడియోలోనో, లేకపోతే ఎక్కడ వెబ్‌సైట్‌లోనో, లేకపోతే ఇంక ఫ్రెండ్ చెప్పాడనో, అరే! ఈ ఫండ్ చాలా బాగా రిటర్న్ ఇస్తుందంటే అది యాడ్ చేస్తారు. ఇంకొకరు చెప్తే ఇంకొకరు యాడ్ చేస్తారు. ఇట్లా గోయింగ్ ఆన్ ఏమవుతుందంటే, నువ్వు ఎందుకు కొంటున్నావో తెలీదు. ఏ పర్పసో తెలీదు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎన్ఎఫ్ఓ వచ్చింది, అడ్వర్టైజ్‌మెంట్ వచ్చింది. యూ యాడ్. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ నీ పర్పస్‌కుందా లేదా అని తెలియకుండానే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ నీ పోర్ట్‌ఫోలియోలో పెద్ద నంబర్ ఆఫ్ ఫండ్స్ ఉండిపోతాయి. సో, దీనివల్ల ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి అని అనుకుంటే ఫస్ట్ క్వెషన్ ఏమవుతుంది సార్ అంటారు క్వెషన్. వండర్‌ఫుల్ క్వెషన్. అడగాల్సిందే. ఎందుకంటే ఏమవుతుంది అనే దానికి ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే, ఒకటి టూ మచ్ డైవర్సిఫికేషన్. నువ్వు యాస్ ఎ హ్యూమన్ ఇట్స్ డిఫికల్ట్ టు ట్రాక్. నీది నీకే ట్రాక్ పోతుంది. నువ్వు ఏం ఇన్వెస్ట్ చేసావు, ఎందుకు ఇన్వెస్ట్ చేసావు, ఏ పర్పస్‌కో చేసావు అనేది నీకు అసలు అర్థం కాదు. అది బేసిక్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒకటే దాంట్లో అట్లా మల్టిపుల్ చేయడం వల్ల ఒక్కొక్క కేటగిరీలో మనం 3, 3, 4, 4 బిల్డ్ చేస్తాం. ఓకే. 3 లార్జ్ క్యాప్స్, 3 స్మాల్ క్యాప్‌లు, 2 మిడ్ క్యాప్‌లు, ఒక 2 ఫ్లెక్సీ క్యాప్‌లు, 2 బ్యాలెన్స్‌లు. అంటే నువ్వు ఒక్కొక్క కేటగిరీలో మల్టిపుల్ ఫండ్స్‌ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవరో చెప్పారు కదా అని యూ గో ఆన్ బిల్డింగ్ అండ్ బిల్డింగ్. ఓకే. దీనివల్ల ఏం జరుగుతుంది? మరి నాకేంటంటే మేజర్ ప్రాబ్లమ్ ఏంటి? ఓవర్‌లాపింగ్. సో, అక్కడ వాళ్ళు ఆ ఫండ్ మేనేజర్ ఏమి ఇన్వెస్ట్ చేసాడో ఇది కూడా అదే ఇన్వెస్ట్ చేస్తారు. సో, బికాజ్ నీకేమైతది ఓవర్‌లాప్ అవ్వడం వల్ల ఒక 2, 3 స్టాక్స్‌కి ఓవర్ ఎక్స్‌పోజర్ అయిపోతుంది నీకు తెలియకుండానే. నీ దగ్గర 10,00,000, 20,00,000, 30,00,000 ఉండొచ్చు 25 ఫండ్స్‌లో. బట్ యూ ఆర్ అన్నీ మంచిగా ఉన్నాయని కొన్ని ఫండ్స్ చేయడం వల్ల ఒక ఎగ్జాంపుల్, జస్ట్ ఎగ్జాంపుల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇట్స్ ఎ ఓవర్ వెయిట్ ఇన్ ఇండెక్స్. మోస్ట్ ఆఫ్ ద ఫండ్స్ అవి కొంటాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకే 7-10%, 15% నీ పోర్ట్‌ఫోలియో అయిపోతది తెలియకుండానే ఇన్ని ఫండ్స్ చేయడం వల్ల. అప్పుడేమైతది? ఆ ఒక్క స్టాక్ ఏమన్నా అయితే నీ పోర్ట్‌ఫోలియో టప్పున పడిపోతది. ఎగ్జాంపుల్ చెప్పాను. బట్ 2 ఆర్ 3 సచ్ స్టాక్స్‌తో నువ్వు నింపేసావనుకో ఓవర్‌లాపింగ్ తెలియకుండా. సో, బేసికల్లీ ఓవర్‌లాపింగ్ ఈజ్ యూజ్‌లెస్. దాని బదులు ఉన్న ఒక్క దాంట్లోనే మంచిగా పెట్టండి. ఎందుకంటే ఆ పోర్ట్‌ఫోలియో, ఈ పోర్ట్‌ఫోలియో మిర్రరే. మిర్రరే అన్నప్పుడు ఒక దాంట్లో పెడితే సరిపోతది. 2, 2 ఎందుకు? సో, అది. దెన్ ఆబ్వియస్‌లీ క్వాలిటీ మనం ట్రాక్ చేయలేము. ఏ ఫండ్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో టూ మెనీ అయితే నువ్వు ట్రాక్ చేయలేవు. హ్యూమన్‌లీ ఇంపాసిబుల్ టూ మెనీ థింగ్స్. ఈవెన్ కొన్ని ఏఐకి ఇచ్చినా నువ్వు ఎందుకు పెట్టావనేది ఏఐకి తెలీదు. ఏఐ డజంట్ నో వాట్ ఈస్ ద రీజన్ యూ ఇన్వెస్టెడ్. అంటిల్ యూ డోంట్ టెల్ అది చెప్పుద్ది. ఈ ఫండ్ ఇది బాగుంది, బాలేదని చెప్పుద్ది. బట్ ఇట్ ఈస్ దానిలో అబ్జెక్టివిటీ లేదు. అది ఓన్లీ ఒక ఒపీనియన్ త్రో చేయగలుగుతది. ఆర్ దాన్ని డేటాని తీసుకొని అనలైజ్ చేసి ఒక అనాలిసిస్ నీకిస్తది. బట్ నువ్వెందుకు పెట్టావు నీకు లాజిక్ ఉండాలి. అది మిస్ అవుతాం టూ మెనీ ఫండ్స్‌తో. దెన్ ఇది మేజర్ ఇష్యూస్ అన్నమాట. అండ్ ఇంకొకటి ఏమైతది? ఇలా టూ మెనీ ఫండ్స్ వల్ల యూ ఆర్ యాక్చువల్లీ రన్నింగ్ ఎన్ ఇండెక్స్ బై యువర్ సెల్ఫ్. ఓకే. పర్పస్ ఆఫ్ యాక్టివ్ ఇన్వెస్ట్‌మెంట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టడం ఏంది? యూ నీడ్ టు బీట్ ఇండెక్స్. ఇండెక్స్‌ని బీట్ చేయడానికి నువ్వు ఇన్ని ఫండ్స్‌లో పెట్టాలనుకోని, మళ్ళీ ఇన్ని ఫండ్స్ యాడ్ చేసి, మళ్ళీ నువ్వు ఇండెక్స్ తయారు చేస్తున్నావు నీ దగ్గరే. సో, అందుకోసమే టూ మెనీ ఫండ్స్ యూజువల్లీ డిఫికల్ట్ టు ట్రాక్, టు ఎవాల్యుయేట్. ఏవి ఎలా చేస్తున్నాయో తెలీదు. సో, నేను చెప్పిన వాటితో పాటు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దెన్ కమింగ్ టు మీరు ఇంతొచ్చిందని రియలైజ్ అయ్యారు థాంక్‌ఫుల్లీ. ఇప్పుడు ఇతను రియలైజ్ అయినప్పుడు ఏం చేయాలి? రియలైజ్ అయినప్పుడు ఏం చేయాలి అంటే మాత్రం ఫస్ట్ థింగ్ ఒక్కసారి అనాలిసిస్ చేసుకోండి. ఏ కేటగిరీకి మనం ఎంత అలొకేషన్ ఉంది అని ఒక సైడ్. సెకండ్ సైడ్ నీ రిస్క్ ప్రొఫైల్, నీ ఇన్వెస్ట్‌మెంట్ హొరైజన్ తగ్గట్టు ఎలాంటి పోర్ట్‌ఫోలియో ఉంటే మంచిది. నేను మొత్తం హైలీ రిస్కీ ఈక్విటీ ఇన్వెస్టర్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్‌ని నిజంగానే 10 సంవత్సరాల వరకు డబ్బులు అవసరం లేదు. బిల్డ్ వన్ పోర్ట్‌ఫోలియో ఫర్ ఇట్ హైలీ రిస్క్ ప్రొఫైల్. బికాజ్ యూ డోంట్ రిక్వైర్ మనీ. నెక్స్ట్ 8, 9 సంవత్సరాలు డబ్బులు అవసరం లేనప్పుడు అట్లాంటివి పెట్టుకో. నువ్వు కన్జర్వేటివ్
నువ్వు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ బట్ కన్జర్వేటివ్. సో అలాంటప్పుడు ఇంకో రకమైన పోర్ట్ఫోలియో. డెట్ ఫండ్స్ అనుకోవచ్చు. కొంచెం డెట్, కొంచెం హైబ్రిడ్, కొంచెం ఈక్విటీ. ఓకే. సో అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. సో నీ పర్స్పెక్టివ్ అనేది వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఎలాంటి ఇన్వెస్టర్ అవి తీసుకొని ఇది ఇటువైపు నీ అనాలిసిస్ చేసుకున్నాక ఓవర్లాప్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవి తీసే ఫస్ట్. సెకండ్ దీన్ని అలైన్ చేసుకో. ఈ రెండు చేసుకున్నాక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎంత నంబర్ ఈజ్ గుడ్ నంబర్, హౌ మెనీ ఫండ్స్ ఆర్ గుడ్ ఇన్ ఒక పోర్ట్ఫోలియోలో ఎన్ని ఉంటే మంచిదనే క్వశ్చన్ వస్తుంది. దానికి కూడా ఆన్సర్ ఏంటంటే ఐడియల్గా ఈజీ టు ట్రాక్. ఈజీ వుడ్ బి 4 to 5. పోర్ట్ఫోలియో సైజ్ పెద్దగా ఉంది, యాడ్ 1 or 2, అంటే 6, మ్యాక్సిమం 7, నాట్ మోర్ దాన్ దట్. కావాలంటే ఒక ఎమర్జెన్సీ పోర్ట్ఫోలియో లిక్విడ్ ఫండ్ సపరేట్, దట్ డోంట్ కౌంట్ ఇట్, బికాస్ అది ఎనీహౌ ఎమర్జెన్సీ కోసం అది అప్స్ అండ్ డౌన్స్ ఉండవు. ఆర్ నీ దగ్గర ఒక లంసమ్ ఉంది ఫర్ ఎ ప్రాపర్టీ, దట్ ఆల్సో క్యాన్ బి పుట్ ఇన్ ఎ డెట్ ఫండ్, దానిలో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉండవు, దట్స్ ఓకే. బట్ నీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి వెదర్ ఇట్స్ బ్యాలెన్స్ ఫండ్స్ కానీ, హైబ్రిడ్ ఫండ్స్ కానివ్వండి, ఈక్విటీ ఫండ్స్ కానివ్వండి, ఈక్విటీలో కూడా స్మాల్ ఏవైనా సరే, అకార్డింగ్ టు యూ మ్యాక్సిమం షుడ్ బి 5 to 6. 5 to 6. దట్స్ ఇట్. కేటగిరీకి 1, 2 చాలు. మీకు సపోజ్ యూ థింక్ మిడ్ క్యాప్కు 40%, స్మాల్ క్యాప్కు 40 పెడతాను బికాజ్ ఐఎమ్ వెరీ అగ్రెసివ్, 20% నేను కన్జర్వేటివ్ కాబట్టి నేను మొత్తం ఈక్విటీ పెడతాను, నేను డెట్లో పెట్టను అనే వాళ్ళు ఉంటారు. లార్జ్ క్యాప్ పెట్టుకుంటాను అనుకున్నాను, ఇట్స్ ఓకే. బట్ ఈ 40 కోసం 4 మిడ్ క్యాప్లు పెట్టద్దు, ఈ 40 కోసం 4 స్మాల్ క్యాప్లు పెట్టకండి. రాదర్ హ్యావ్ 1 or 2. సో నీ 3 కేటగిరీస్ ఏవైతే కావాలనుకున్నావో, సో మ్యాక్సిమం 6 ఫండ్స్ ఉంటే ఈజీ టు ట్రాక్. వద్దనుకున్న చేంజ్ చేయొచ్చు. ఏ ఫండ్ పోర్ట్ఫోలియో ఓవర్లాప్ ఉంది కూడా ఈజీ తెలుస్తుంది. దాని పోర్ట్ఫోలియో ఓపెన్ చేయి, దీని పోర్ట్ఫోలియో ఓపెన్ చేయి. 1-2 కంపెనీస్ ఓవర్లాప్ అయితే పర్లేదు, బట్ కొన్ని కేసుల్లో ఈవెన్ స్మాల్ క్యాప్స్ కూడా ఓవర్లాప్ లార్జ్ క్యాప్తో ఉంటుంది. సో దిస్ వే వాట్ హ్యాపెన్స్ ఈజ్, నువ్వు ఒక సెక్టార్కి కానీ, ఒక కంపెనీకి కానీ, ఒక కేటగిరీకి కానీ ఓవర్ ఎక్స్పోజర్ లేకుండా పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ ఆర్ పర్ఫెక్ట్లీ గుడ్ పోర్ట్ఫోలియో బిల్డ్ అవుతుంది. దేర్ బై నువ్వేదైతే గోల్ ఉందో, వెదర్ యువర్ లాంగ్ టర్మ్, మీడియం టర్మ్, షార్ట్ టర్మ్, దాని తగ్గట్టు నువ్వు అలైన్ చేసుకోవచ్చు. సో ఐ వుడ్ సే మ్యాక్సిమం 6, దట్ ఈస్ ద నంబర్. ఇఫ్ సంబడీ హ్యాస్ మోర్, ప్లీజ్ క్లీనప్ చేయండి. క్లీనప్ కూడా నేను చెప్పిన ప్రిన్సిపల్ ప్రకారం క్లీనప్ చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ అవుతుంది. అండ్ ఈజీ, ఎప్పటికప్పుడు నువ్వు ఇల్లు కూడా మొత్తం అంతా చెత్తగా ఉంటే టైం పడుతుంది. అదే నువ్వు ఆర్గనైజ్ చేసుకున్నావు అనుకో ఇట్లా 6 ఫండ్స్లో, నీకు తెలుసు ఓకే నా మిడ్ క్యాప్స్లో ఎస్ ఇది 2 ఫండ్స్ ఉన్నాయి, ఇది కొంచెం బాగా లేదు, ఇది బాగా ఉంది, ఇది ఎందుకు లేదు, ఈ ఫండ్ మేనేజర్ ఇష్యూ, మార్కెట్ ఇష్యూ, పోర్ట్ఫోలియో ఇష్యూ. నువ్వు డెప్త్కి వెళ్ళగలుగుతావు. 25 ఉంటే నువ్వు డెప్త్కి వెళ్ళలేవు. అవును, డైల్యూట్ అయిపోతుంది. డెప్త్కి వెళ్ళలేవు నువ్వు. యూ హ్యావ్ టు డూ సూపర్ఫిషియల్ రీసెర్చ్ చేయాలన్నమాట. సో అందుకోసమే ఫండ్ సైజ్ కూడా వెరీ ఇంపార్టెంట్, పోర్ట్ఫోలియో సైజ్ కూడా వెరీ ఇంపార్టెంట్. టూ మెనీ ఫండ్స్ డిఫికల్ట్, లైక్ టూ మెనీ కుక్స్ స్పాయిల్ కిచెన్ అన్నట్టే. సేమ్ వే టూ మెనీ ఫండ్స్ ఆల్సో స్పాయిల్ అ పోర్ట్ఫోలియో అకార్డింగ్ టు మీ. 4, 5, 6 దట్స్ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ ఎక్కువ వీటిలోనే డైవర్సిఫై చేయండి, అంతే తప్ప డోంట్ గో ఆన్ యాడింగ్. వచ్చిన కొత్త మార్కెట్లో వచ్చిన ప్రతి ఫండ్ని యాడ్ చేసుకోవడం పోర్ట్ఫోలియోలో, ప్రతి ఎన్ఎఫ్ఓని యాడ్ చేయడము, ఆర్ కొత్తగా సడన్గా ఒక ఫండ్ పేరు వచ్చిందని అలా చేయండి. బట్ చేంజ్ వన్ ఆఫ్ దెమ్, ఎగ్జిట్ వన్, బట్ డోంట్ గో ఆన్ యాడింగ్. సో ఇది వెరీ ఇంపార్టెంట్, ఇది నేను చెప్పేది. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.